అలా అయితే అక్కడికి వెళ్ళి చదవాలని డిసైడ్ అయిపోయావా? అవును, వెళ్ళి తీరాలి, తప్పకుండా. సరే, అక్కడికి వెళ్ళాక మన దేశాన్ని మిస్ అవ్వవా? అది ఎలా? తప్పకుండా మిస్ అవుతా, కానీ వెళ్ళి తీరాలిగా. ఎందుకంటే యూకే ఇది వరకుట్లా లేదంట. ఎక్కడ మాత్రం అలాగే ఉందా ఏంటి, 80s లాగా? అంటే యూకేలో ఇప్పుడు మనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇకపోతే వర్క్ ప్రెషర్, స్టడీ ప్రెషర్, ఎక్సిస్టెన్షియల్ క్రైజెస్, తర్వాత ఐడెంటిటీ క్రైజెస్, తర్వాత హోమ్ సిక్నెస్, అలాగే ఎప్పుడు సెకండరీ సిటిజన్ అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా కష్టం అబ్బా. హ్మ్, నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనుకో. అందుకే నేను చెప్పాను. నీకేమనిపించట్లేదా? అలా కాదు, నువ్వు చెప్పిన దాంట్లో ఇంకేమైనా అర్థం ఉందా? ఏ ఇంకేం అర్థం ఉంటుంది? ఏమీ లేదే. వేరే ఏ అర్థం లేదా? లేదే, వేరే అర్థం లేదే. లేదు. ఏమీ లేదు. ఏయ్, ఏమీ లేదు. నేను వెళ్ళటంలో నీకు ఎలాంటి బాధ లేదా? ఆ, బాధ అయితే ఉంది. అందుకేం చేయమంటావు? ఓ, అంటే బాధ ఉంది కదా. నేను మనిషినే కదే, మిస్ చేస్తాను. థ్యాంక్ గాడ్. నేను అనుకున్నాను నేను వెళ్తే నీకు సంతోషంగా ఉంటుందేమోనని. సంతోషంగానే ఉంది. అక్కడికి వెళ్తే సెటిల్ అయిపోతావు. అది తలుచుకుంటే సంతోషమే.